జై శ్రీరామ్. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజు మంచి టిప్స్ తోటి వచ్చిన అనమాట. వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ వేడి నీళ్ళలో చాక్ పీసులను ఉడకబెట్టి ఒక మంచి టిప్ యూజ్ చేయొచ్చు అనమాట. దాంతోపాటు తులసి కోట ఎప్పుడైనా బయట ఉంటుంది కదా, అది ఎండకి ఎండి వానకు నాని కొంచెం కలర్ షేడ్ అయినట్టుగా ఉంటుంది అనమాట. ఒక చిన్న టిప్ని ఉపయోగించి ఎప్పుడు పచ్చగా ఉండే విధంగా తులసి కోటను ఎలా యూజ్ చేయాలి అనేది నేను వీడియోలో చూపించబోతున్నాను అనమాట. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు అయితే నవరాత్రుల్లో 8వ రోజు అనమాట. అండ్ మా ఇంట్లో నేను పారాయణ పెట్టించుకుంటున్నాను. చాలా వరకు ప్రతిరోజు నిర్విఘ్నంగా అమ్మవారి దయ వల్ల పారాయణ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఫస్ట్ టిప్ ఏంటి అంటే, మనం గడపకి పసుపు రాసి బొట్లు పెట్టాలి అంటే అది పెట్టిన కొద్దిసేపటి వరకు బాగానే ఉంటుంది, తర్వాత రాలిపోయినట్టుగా అనిపిస్తుంది కదా. అట్లా కాకుండా నేను చెప్పే టిప్ని ఉపయోగించారనుకోండి, మీరు నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే మీరు ఎప్పుడు మళ్ళీ క్లీన్ చేస్తారో అప్పటి వరకు ఆ బొట్లు అనేవి చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయన్నమాట. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో కొన్ని నీళ్ళు పోసి చాక్ పీసులు వేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచి తీసేయండి. చాక్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. ఇది మీరు మామూలుగా నీళ్ళలో నానిపి కూడా చేయొచ్చు, కానీ తొందరగా ఫాస్ట్గా అవ్వాలి అంటే ఇలా చేస్తే చాలా తొందరగా స్మాష్ అయిపోతుందనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, దీన్ని మిక్సీకి వేసి పౌడర్లాగా చేసి అందులో కొంచెం వాటర్ కలిపి కూడా చేయొచ్చు అనమాట. నేనైతే ఇలా చేస్తున్నాను. ఇలా జస్ట్ వేల్తో మీరు ఇలా ప్రెస్ చేస్తే మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. ఇట్లా అన్ని చాక్ పీసెస్ని మెదిపేసేసుకొని దాన్ని థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా బొట్టు పెట్టడానికి వీలుగా ఉండేటట్టుగా దాన్ని సెట్ చేసుకోవాలి. చూడండి, అన్ని ఇట్లా మెదిపేసిన తర్వాత థిక్ పేస్ట్ లాగా అవుతుంది అనమాట. దీంట్లో కొన్ని డ్రాప్స్ వాటర్ యాడ్ చేసుకొని మనం బొట్టు పెట్టడానికి వీలుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. చూడండి, జస్ట్ మీరు ఎలా గీస్తే అలాగా గీత పడుతుందన్నమాట. చూడటానికి అందంగా ఉంటుంది. బొట్టుయే కాదండి, మీరు తిరునామాలు కూడా చక్కగా గీసుకోవచ్చు అనమాట. గడప మీద ముగ్గు వెయ్యరాని వాళ్ళైనా కూడా ఫింగర్ తోటి ఈజీగా వేసేయచ్చు. మీకు కావలసిన డిజైన్లో వేసుకోవచ్చు అనమాట. ఎండిపోయిన తర్వాత ఎంత బ్రైట్గా కనిపిస్తుందంటే చాక్ పీస్ కొట్టొచ్చినట్టుగా ఆ బొట్లు మాత్రం స్పష్టంగా వైట్గా కనిపిస్తాయి అన్నమాట. మీరు ఏ పిండి బొట్లు పెట్టినా కూడా ఇంత మంచి వైటిష్లో బొట్లు అయితే కనిపించవు. ఒకసారి నేను ఎండిపోయిన తర్వాత కూడా పిక్ అనేది ఇక్కడ యాడ్ చేస్తా చూడండి. ఇలా చేస్తే ఏంటి అంటే, పసుపు రాసిన తర్వాత ఆరిపోయిన తర్వాత కూడా, అంటే మనం పసుపు రాసిన తర్వాత అది ఆరిపోయినాక కుంకుమ బొట్లు కానివ్వండి, ముగ్గుతో బొట్లు కానివ్వండి పెడితే గడపకనేది పట్టదు, రాలిపోతూ ఉంటుంది. ఇలా కనుక చేశారనుకోండి, మీరు ఎప్పుడైనా గడప మొత్తం ఆరిపోయిన తర్వాత, అంటే పసుపు అనేది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కూడా మీరు బొట్లు ఈజీగా పెట్టుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మనం కుంకుమను కూడా ట్రై చేయొచ్చు. అది మంచి పసుపు మిక్స్ అయిన కుంకుమ అయితే మంచిగా పడుతుందనమాట. కొంచెం వాటర్ తడిపి బొట్లుగా పెడితే చూడటానికి బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే నేను ఫింగర్ తోటి చాక్ పీస్ తోటి ట్రై చేశాను, బాగా వచ్చింది. బట్ ముగ్గు వేద్దామని చెప్పేసి దాని పైకించి మళ్ళీ ముగ్గు వేసాను అనమాట. ముగ్గు వేసినంత కళ ఏ దాంతో వేసినా కూడా రాదండి. ఆ చాక్ పీస్ కానివ్వండి, పిండి కానివ్వండి, దేంతో వేసినా కూడా అంత లుక్ అన్నట్టుగా అనిపించదు. ఇలాగ నేను ముగ్గు మొత్తం కంప్లీట్ చేసుకొని వేళ్ళతోటి 4 వేళ్ళతోటి ఈ చాక్ పీస్ పేస్ట్లో తడిపి నేనైతే ఇక్కడ ముగ్గు వేసాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, బొట్లు ఎంత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయో. రెండో టిప్ ఏంటి అంటే, తులసి కోట ఎప్పుడు ఎండలోనే ఉంటుంది కదా బయట, అప్పుడు ఎండకి వానకి దాని పైన ఉన్న కలర్ మొత్తం షేడ్ అయిపోయినట్టుగా ఉంటుంది. అట్లా కాకుండా ఎప్పుడు పచ్చగా ఉండాలి అంటే అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేస్తూ ఉండండి. తులసి కోట ఎప్పుడు కూడా పెయింట్ వేసిన దానిలాగా కొత్త దానిలాగా కనిపిస్తుంది అనమాట. ఏంటి అంటే, ఒక బౌల్లో కొంచెం పసుపు తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి, మనం బయట పేడ కలర్ యూజ్ చేసి కల్లాపి చల్లుతాం కదా, ఆ కలర్ని ఒక టేబుల్ స్పూన్ ఇందులో వేసి కలిపేసేయండి. మంచి కలర్ వస్తుందన్నమాట. అప్పుడు దీన్ని ఒక కాటన్ క్లాత్ తోటి, మన కాటన్ ఉంటుంది కదా, దాన్ని ఇందులో ముంచి తులసి కోటకి అప్లై చేయండి. నిజంగా ఎంత బాగుంటుందంటే, ఇది మనం రోజు ఏం కడగం కాబట్టి తులసి అమ్మ కోటని మనకి బాగానే ఉంటుందన్నమాట. ఎండకి ఎండినా కూడా ఒక 1 వీక్ వరకు కలర్ ఏం పెద్దగా షేడ్ అవ్వదు. మళ్ళీ ఒక 1 వీక్‌కి 10 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగా కలర్ అప్లై చేసామనుకోండి, ఎప్పుడు చూసినా కూడా ఇప్పుడే పెయింట్ వేసి ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. పెయింట్ వేసినా కూడా ఇంత అట్రాక్షన్‌గా ఉంటుందో లేదో తెలీదు గానీ,
ఇట్లా పేడ కలర్ని పసుపులో కలిపి తులసి కోటకు గనక పెట్టినామనుకోండి చూడటానికి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడే కొత్తది తీసుకొచ్చిన దానిలా ఉంటుందన్నమాట. దానిపైకించి ఈ కలర్స్ కాకుండా కుంకుమ బొట్లు, పసుపు బొట్లు పెడితే ఇంకా అసలు ఆ కళ చెప్పడానికి కూడా మాటలు ఉండవన్నమాట. అంత అందంగా ఉంటుంది. అండ్ ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. నిజంగా ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, అందరికీ నచ్చి తీరుతుంది అనిపిస్తుంది అనమాట. ఆ లోపల వైపు కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసి ఈ పెయింట్ అప్లై చేస్తే, అంటే ఈ కలర్ని అప్లై చేస్తే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ టైం అది కూడా ట్రై చేస్తాను. అండ్ ఇంత పాతగా ఉన్న తులసి కోట కూడా మొత్తం ఈ కలర్ని అప్లై చేసిన తర్వాత చూడటానికి ఇప్పుడే తెచ్చిన కొత్త దానిలా ఉందన్నమాట. అండ్ ఈరోజు మా ఇంట్లో పారాయణ కాబట్టి తులసి అమ్మ ముందు ఉన్న ముగ్గు వేసే భాగం కాడ కూడా ఈ కలర్ని అప్లై చేశాను చూడండి. బొట్లు పెట్టిన తర్వాత దీపారాధన చేసిన తర్వాత ఎంత బాగుందో. అండ్ చేతికి కూడా ఈ కలర్ అంటుకోదు, చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఈ చిన్న టిప్ ద్వారా. ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. అండ్ ఇంటి ముందు ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను, చూసారా ఆరిపోయిన తర్వాత ఎంత నీట్గా ఉందో. యాక్చువల్గా ఆ బొట్లో నేను మార్నింగ్ పెట్టినాయి అనమాట. ఈవినింగ్ వరకు కూడా చెక్కు చెదరకుండా ఉందన్నమాట. ఆ పైన మాత్రం కొంచెం ముగ్గు చెదిరిపోతే దాన్ని మొత్తం క్లీన్ చేసి ఈవినింగ్కి దీపారాధన టైంకి, పారాయణ టైంకి ఇలా ముగ్గు వేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఈరోజు కొంచెం రోజు కంటే కూడా ఈరోజు కొంచెం బాగా అనిపించింది అనమాట. అంటే మన ఇంటికి అందరూ వచ్చి పారాయణ చేస్తూ ఉన్నారు కాబట్టి అదొక పాజిటివ్గా మన ఆలోచన కానివ్వండి, మనం చేసే పనులు కానివ్వండి అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇంటి ముందు మాత్రం చిన్న ముగ్గు వేశాను, సింపుల్గానే వేసుకున్నాను, కానీ చూడటానికి నాకే మంచిగా అనిపించింది అనమాట. ఆల్ ఓవర్గా మా ఇల్లు అయితే పారాయణకి ఇలా సిద్ధమైపోయిందనమాట. అందరూ వచ్చే కన్నా ముందు బిఫోరే ఇదంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. కాకపోతే మేము రోజు చేయాల్సిన టైం కంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఎక్కువనే పట్టిందనమాట. దాదాపు ఒక 7:30 to 8కి స్టార్ట్ చేసినాం మేమైతే పారాయణ. అమ్మ దయ వల్ల చాలా ప్లెజెంట్గా అలా సాగిపోయిందనమాట మా పారాయణ. అండ్ ఇందులో ముఖ్యంగా చెప్పాలి అంటే మేము చేసే పారాయణలో ముఖ్యంగా కాలభైరవ అష్టకం చేసినప్పుడు అందరికీ ఒక రకమైన ఒక ఎనర్జీ బూస్ట్ వచ్చినట్టుగా ఒకలాంటి చిన్న ఏమంటారు ఒక పూనకం లాంటిది వస్తుందన్నమాట. అంత బాగా అనిపిస్తుంది మన కాలభైరవ అష్టకం చదివినప్పుడు. నేను ప్రతిసారి ఆ అష్టకాన్ని మొత్తం కూడా వీడియో తీసి పెడదాం అనుకున్నాను, కానీ వీలు అవ్వలేదు. ఈరోజు పర్టికులర్గా ఆ అష్టకం కోసం నేను షూట్ చేసి మరీ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. శూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవం కాశికాపురాదినాథ కాలభైరవం భజే ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం సిదం సమస్తలోక విగ్రహం నిక్వణం మనోహేమ కింకిణీల సత్యం కాశికాపురాదినాథ కాలభైరవం భజే ధర్మసేతు కాలకం ధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశ శోభితాంగ మండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంశ్రభీషణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే అట్టహాస భిన్న పద్మకాండకోశ సంతతి దృష్టిపాతనశ్చ పాపజాలముగ్రనాశనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాపశోధ సంవిభు నీతి మార్గ కోవిదం పురాతనం జగత్ప్రభం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహర
ఇట్లా మా పారాయణ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయిందనమాట. చూసారా ఈవినింగ్ పూట ఎంత కళకళలాడుతూ కనిపిస్తుందో తులసమ్మ. నాకు చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. ఏంటి అంటే తులసి కోటనే. మీకు కూడా నచ్చినట్టయితే నిజంగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ ఈరోజు మా ఇంట్లో జరిగిన పారాయణ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇందులో ఏ టిప్ నచ్చిందో కూడా చెప్పండి. అండ్ లలితా సహస్రనామ పారాయణ 9 రోజులు సక్సెస్‌ఫుల్‌గా అమ్మ దయతోటి అయిపోయిందనమాట. ఈ పిక్ వచ్చేసి 9వ రోజుది. అట్లా లైన్‌గా ఫస్ట్ వరకు పోజ్ చేశాననమాట. ఈ పిక్ వచ్చేసి 8వ రోజు. అండ్ 7, 6, 5, 4, 3, 2, 1 అట్లా పోజ్ చేశాననమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో పారాయణ అమ్మ దయతోటి నిర్విఘ్నంగా కంప్లీట్ అయిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసంలో కూడా అదే అమ్మ దయతోటి ఎలాంటి ఆటంకాలు లేకుండా స్తోత్ర పారాయణ కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు మేము చేసిన ఈ నవరాత్రి పారాయణ అనే ఆలోచన మంచిదే అనిపిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. సర్వం శ్రీ కృష్ణ పాదార విందార్పితమస్తు.